చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా రేపటికి కమలం వికసించబోతున్నారు అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ అవని తెలంగాణ. అయితే ఇందులో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. అధ్యక్ష పదవిలో ఆయన అడుగు పెడతాడట, ధర్మం కోసం కొట్లాడి జైలుకి వెళ్ళాను అంటున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యం, బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ రకంగా చూడాలి సార్ ఈ ఎన్నికని. అంటే రాజా సింగ్ అన్నది నేను కూడా చూశాను. మనం మీకు కూడా ఉందా? బయట విందాం సార్, బయట ప్లే చేయండి. భారతీయ జనతా పార్టీ కాషాయం పార్టీ, భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ స్టైల్లో మేము పోతాం ఒకవేళ మా గవర్నమెంట్ తెలంగాణలో వస్తే. యోగి ఆదిత్యనాథ్ గారు పేరు వింటే అక్కడ గుండెలు కానీ, దొంగలు కానీ, రౌడీలు కానీ, దోపిడీ చేసేవాళ్ళు కానీ యూపీ ఇడిసి వేరే స్టేట్కి ముఖం మారుతున్నారు, అడ్రస్ మారుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తే మా ఆధ్వర్యంలో సేమ్ యూపీ స్టైల్లోనే మేము తెలంగాణలో కూడా పోతాం. యూపీలో సౌండ్ పొల్యూషన్ ఉండవు, ఖాళీ ఓన్లీ ఫర్ గుళ్ళో పూజ ప్రోగ్రామ్ అదే సౌండ్ వస్తుంది, వేరే సౌండ్ రాదు యూపీలో. యూపీలో ఏదైనా ఒక ఆవు కానీ, ఎద్దు కానీ, దూడ కానీ అక్కడ ఎవరు కూడా సంపితే యోగి గారు డైరెక్ట్ ఏం చేస్తారు అందరికీ తెలుసు. అదే తెలంగాణ. అంటే ఇప్పుడు రాజా సింగ్ ఒక ఫార్ములా చెప్పాడు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే విషయంలో అనేక ఫ్యాక్టర్స్ చర్చకు వస్తున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతల్ని, కొత్త నేతల్ని, పాత నేతల్ని కలుపుకొని పోవాలి, హిందుత్వ సిద్ధాంతం ద్వారా మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వస్తుందా, హిందుత్వ ప్లస్ ఇంకేదైనా ఎజెండా కావాలా. సో ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ చర్చ నడుస్తుంది. ఇప్పుడు రాజా సింగ్ చెప్పేది ఏంటంటే తెలంగాణలో యోగి లాంటి నాయకుడు కావాలి అని. సో తెలంగాణలో యోగి లాంటి నాయకుడు కావాలి అన్నప్పుడు మరి ఆ యోగి ఎవరు, ఆ యోగికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే యోగి ఆదిత్యనాథ్కి ఉండాల్సిన లక్షణాలే ఉండాలి కదా. సో అంటే ఖచ్చితంగా ఆయన బలమైన అగ్రెసివ్ హిందుత్వవాది కావాలి. మనందరికీ తెలిసిన యోగి ఆదిత్యనాథ్ ఎవరు, అగ్రెసివ్ హిందుత్వవాది. సో అగ్రెసివ్ హిందుత్వవాది అనుకున్నప్పుడు రాజా సింగ్ అండ్ బండి సంజయ్ ఇద్దరు వస్తారు, ఈటల రాజేందర్ రాడు. సో అందువల్ల ఇప్పుడంతా చర్చ ఈటల రాజేందరా లేదు, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, ఇలా రకరకాల పేర్లు వినబడుతున్నాయి, డికేఆర్, రఘునందన్ రావు అని. సో ఇందులో అగ్రెసివ్గా హిందుత్వ క్యాంపెయిన్ తీసుకెళ్ళగలిగేవారు రాజా సింగ్, బండి సంజయ్. ఆ తర్వాత వస్తే అరవింద్ వస్తారు. కానీ మీకు ఈటల రాజేందర్ రాడు. అంటే మరి రాజా సింగ్ ఈటలను ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాడా? ఇంకో రెండవ డైమెన్షన్ ఏంటంటే అగ్రెసివ్గా, అంటే బుల్డోజర్ రాజ్యాన్ని తేయగలిగేటువంటి అగ్రెసివ్ నాయకుడు కావాలి అని. సో నేను కూడా పోటీలో ఉంటానని కూడా చెప్పాడు. అవును. సో రాజా సింగ్ కూడా పోటీలో ఉంటాడు. కానీ బీజేపీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారే అవుతారు. రాజా సింగ్ కావాలనుకున్నా ఆయన పోటీ చేస్తాడా, మరి పోటీ చేస్తే ఎలక్షన్ అనివార్యమవుతుంది. సాధారణంగా బీజేపీ స్టైల్ ఏంటంటే అధిష్టానం ఎవరికి ఇండికేషన్ ఇస్తే వాళ్ళే నామినేషన్ వేస్తారు, వేరే వాళ్ళు నామినేషన్ కూడా వేయరు. ఒకవేళ వేసిన వారు నామినేషన్ ఫామ్తో పాటు విత్డ్రాల్ ఫామ్ కూడా ఇస్తారు. సో అందువల్ల ఓవరాల్గా చూసుకున్నప్పుడు మరి ఏ రకమైనటువంటి ఎలక్షన్కు దారి తీస్తుందా రాజా సింగ్ కనుక పట్టుబడితే అని. బట్ రాజా సింగ్ పట్టుబడతాడా అనేది కూడా క్వశ్చన్ మార్కే. సో అందువల్ల ఒకటి రాజా సింగ్ వ్యాఖ్యలు ఏం తెలియజేస్తుందంటే స్టిల్ ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీజేపీ తెలంగాణ. తెలంగాణ బీజేపీలో ఐక్యత లేదు, అనేక గ్రూపుల మధ్య ఘర్షణ ఉంది. రేపు ఎవరు అధ్యక్షుడైనా ఈ అన్ని గ్రూపుల్ని కలుపుకొని పార్టీని ఏకదాటి పైన నిలిపి ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ కన్నా చురుగ్గా నిలబడుతుందా అనేది క్వశ్చన్ మార్కే. వాస్తవంగా లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది, బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. అందువల్ల లోక్సభ ఎన్నికల తర్వాత ఈ 1 year పీరియడ్లో
క్లియర్గా బీజేపీకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. కానీ ఈ 1 ఇయర్లో బీజేపీ అప్పర్ హ్యాండ్ను చేజార్చుకుంది. మీకు 2 సందర్భాల్లో అవకాశం వచ్చి కూడా బీజేపీ తెలంగాణలో అవకాశం అంటే అధికారంలోకి వస్తుంది అని నేనేం అనడం లేదు, బట్ అధికారం కొరకు పోటీ పడే అవకాశం అయితే వచ్చింది. ఒకటి 2023 ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ ఇంకా బలహీనంగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో రేవంత్ ఫినమనన్ పూర్తి స్థాయిలో ఆవిష్కృతం కానప్పుడు దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను కూడా ఓడించి గెలవడం, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు గెలుచుకోవడం దుబ్బాకలో, హుజూరాబాద్లో, అలాగే మీకు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ను భారీగా దెబ్బతీసింది బీజేపీ. కాంగ్రెస్ ఏమో తన సిట్టింగ్ సీటు హుజూర్ నగర్ కోల్పోయింది, మీకు జానారెడ్డి నాగార్జున సాగర్లో ఓడిపోయారు. ఆ కాంటెక్స్లో బీజేపీకి ఒక్కసారి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అప్పుడు ఒక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే, కేసీఆర్ను ఓడించగలిగే శక్తి బీజేపీకే ఉంది, కాంగ్రెస్ ఇక లేవదు అని ఒక బలమైన పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతున్న సమయంలో హైకమాండ్ తీసుకున్న ఒక నిర్ణయం బండి సంజయ్ని అర్ధాంతరంగా మార్చడం. ఆయన టర్మ్ అయిపోయినప్పుడు మార్చి ఉంటే కూడా ఆ రాంగ్ సిగ్నల్ పోయేది కాదు. టర్మ్ అయిపోయినాక కూడా ఆయనను కొనసాగించారు. సడన్గా ఆయన ప్రజా సంగ్రామ యాత్రను మధ్యలో ఆపేశారు. సో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు, కిషన్ రెడ్డిని పెట్టారు. సో సహజంగానే ఇది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళింది. బీఆర్ఎస్కు లాభం చేసేందుకే బీజేపీ పనిచేస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ కేసీఆర్ పైన చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. సో ఆ అగ్రెషన్ బీజేపీ అధిష్టానానికి నచ్చలేదు, అందుకే ఆయనను ఆపినరు అని. ఎందుకంటే బీజేపీ కనుక ఇంకా అగ్రెసివ్ వెళ్తే కాంగ్రెస్కు లాభం వస్తుందన్నది బీజేపీ అనుమానం అని. సో ఆ స్ట్రాటజీ తీవ్రంగా బుమరాంగ్ అయి బీజేపీ భారీగా నష్టపోయింది, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారింది. ఇప్పుడు ఈ లాస్ట్ 1 ఇయర్ అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్ల తర్వాత మళ్ళీసారి అవకాశం వచ్చింది బీజేపీకి. ఈసారి అధికారం కొరకు పోటీ పడకపోయినా ప్రధాన ప్రతిపక్షం కొరకు పోటీ పడే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎవరు ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉంటే అధికార పార్టీ పట్ల వ్యక్తమయ్యే అసంతృప్తి ప్రయోజనాలు పొందుతారు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండి బీజేపీ దూకుడు మీద ఉన్నప్పుడు ప్రజలు బీజేపీ కొట్టేశారు కేసీఆర్కి వ్యతిరేకంగా. మళ్ళీ ఎప్పుడైతే బండి సంజయ్ డ్రాప్ అయ్యాడు, కవిత అరెస్ట్ కాలేదు, ప్రజలకు అర్థమైంది బీజేపీ కాదు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పట్టగట్టారు. అందువల్ల ఇప్పుడు కూడా రేపు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగితే ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో ఎవరుంటే వాళ్ళు ప్రయోజనం పొందుతారు. సో ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆ స్పేస్ వచ్చింది. అంటే బీఆర్ఎస్కు 37 సీట్స్ వస్తే బీజేపీకి 8 సీట్స్ వచ్చాయి. సీట్ల కన్నా ముఖ్యంగా బీఆర్ఎస్కు 37% ఓటింగ్, 39 సీట్స్ వచ్చాయి. 37% ఓటింగ్ వస్తే బీజేపీకి 14% వచ్చింది. అంటే క్లియర్గా ప్రిన్సిపల్ ఆపోజిషన్ స్పేస్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ నిలబడింది. కానీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీకి 35% పెరిగింది, బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. అంటే తారుమారైంది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు. అది వాస్తవంగా ట్రూ పిక్చర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ కాదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు దేశ రాజకీయాల ప్రభావం ఉంటుంది, మోడీ ప్రభావం ఉంటుంది. కనుక పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కూడా 2018తో పోలిస్తే 2019లో కూడా బీజేపీకి మంచి పర్ఫార్మెన్స్. 2018లో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే 2019 లోక్సభ ఎలక్షన్ 4 గెలిచారు. స్టిల్ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఈ ఊపు బీజేపీకి ఒక బ్రహ్మాండమైన సెకండ్ అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఈ 1 ఇయర్లో పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించుకోలేక, పార్టీలో ఐక్యతను తేలేక, బలంగా పోరాడలేక, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడలేక బీజేపీ సెకండ్ టైం మరోసారి తన ఆపర్చునిటీని కోల్పోయింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా అధ్యక్షుడైన తర్వాత ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోయినాక కూడా బలంగా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో నిలబడింది. థ్యాంక్స్ టు కేటీఆర్ అండ్ హరీష్ రావు చాలా బలంగా నిలబడింది. కవిత తిరుగుబాటు కాస్త బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతుందని అనుకున్నారు, కానీ అది కూడా ఇప్పటివరకైతే చూస్తే టీ కప్లో తుఫాన్ లాగానే ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి అందరినీ కలుపుకొని పోయి బీజేపీకి ఒక సమరోత్సాహాన్ని ఇచ్చి బీజేపీయే ప్రధాన ప్రతిపక్ష
కాంగ్రెస్కు ఛాలెంజర్ అనే వాతావరణాన్ని తీయగలుగుతారా అనేది క్వశ్చన్. ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలు చూస్తే అంత సులభం కాదు. ఎవరు కొత్తగా ప్రెసిడెంట్ అయినా ఒకరు ప్రెసిడెంట్ అయితే మిగతా వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అది బీజేపీలో ఉన్న పరిస్థితి. అందువల్ల ఒకరు ప్రెసిడెంట్ అయితే మిగతా వాళ్ళంతా ఐక్యమై పోరాడే ప్రమాదం ఉంది దాని మీద. అది కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి అంటే అనొచ్చు బీజేపీ మరి హైకమాండ్ ఏం చేస్తుంది, కానీ హైకమాండ్ ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతోంది కదా. ఇప్పుడు ఈ ప్రేక్షక పాత్ర లాస్ట్ 1 year హైకమాండ్ ఏం చేసింది? సో అమిత్ షా వచ్చి మీటింగ్లు పెట్టి కూడా మీరు ఐక్యంగా ఉండాలని చెప్పినా, ఎందుకంటే హైకమాండ్ తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలకు ఒక రకంగా ఆజ్యం పోసింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చాలి అని క్యాంపెయిన్ చేసినప్పుడు సాధారణంగా బీజేపీ స్టైల్ క్యాంపెయిన్లను అంగీకరించదు ఇలాంటిది. కానీ ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చాలి అని చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి అధిష్టానం ఈల్డ్ అయింది. ఒకసారి ఆ ఈల్డ్ కావడమే ఇప్పుడు బీజేపీకి వచ్చే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అర్థమైంది కదా, సో ప్రెషరైజ్ చేస్తే పార్టీ హైకమాండ్ వింటది అని. ఎందుకంటే బండి సంజయ్ అంత ఊపులో ఉన్న సమయంలో ఆయనే మార్చినప్పుడు రేపు ఎవరినైనా మార్పించుకోవచ్చు కదా అని. అందువల్ల మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గరలో లేవు. అందువల్ల ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అయినా ఆయన సక్సెస్ కావాలన్నది ఆ ప్రెసిడెంట్కే ఉంటుంది కోరిక. ఆయన ఫెయిల్ కావాలన్నది మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయన ఫెయిల్ అయితే మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇంకో కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు ఎలక్షన్లకు 1 year ముందు ప్రెసిడెంట్ మార్చరు. అందుకే బండి సంజయ్ని మార్చరు అని అనుకున్నారు. కానీ బండి సంజయ్ మార్చి ఒక ప్రెసిడెంట్ క్రియేట్ చేశారు కదా. ఎన్నికలకు ముందు అసమ్మతితో క్యాంపెయిన్ చేస్తే బీజేపీలో కూడా రాష్ట్ర అధ్యక్షుని మార్పించుకోవచ్చు అని బండి సంజయ్ని మార్చడం ద్వారా ఈటల రాజేందర్ ప్రచార ఫినామినన్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఇది మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుంది కదా. మనం కూడా బండి సంజయ్ లాంటి ఊపున్నప్పుడే మార్చితే ఇప్పుడు ఎందుకు మార్చలేమని. అందువల్ల ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ అతన్ని సక్సెస్ చేస్తే ఆయన రేపు ఎలక్షన్ల వరకు ఉండి చీఫ్ మినిస్టర్ ఫేస్ అవుతాడు. సో మిగతా వాళ్ళు ఎట్లా అంగీకరిస్తారు? అందువల్ల బీజేపీలో ఎవరు ప్రెసిడెంట్ అయినా సవాళ్ళు మాత్రం తప్పవు అని అర్థమవుతుంది కదా. సార్ మరి ఏపీలో పరిస్థితి సార్, తెలంగాణలో సీరియస్ తీసుకుంటున్నది కానీ బీజేపీ ఏపీలో అధ్యక్షుడు అనే అంశం అన్నది అంత సీరియస్ తీసుకోవట్లేదా? అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కూడా నియమించబడతారు రేపే. కానీ అక్కడ ఎవరు అధ్యక్షుడు అన్నది అసలు పెద్ద ఇష్యూగానే లేదు. ఎవరవుతారు అన్నది. దానికి మొదటి కారణం ఏంటంటే అక్కడ అధికార కూటమిలో భాగం, కూటమిలో థర్డ్ పార్ట్నర్, ప్రధాన కూటమికి నాయకత్వం తెలుగుదేశం, మేజర్ పార్ట్నర్ జనసేన, మైనర్ పార్ట్నర్గా బీజేపీ ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్లో బీజేపీ ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఆ క్రెడిట్ టీడీపీకి పోతుంది. చెడ పనులు చేస్తే మాత్రం కూటమి మొత్తం బిల్లులు కట్టాల్సి ఉంటుంది. సో ఎందుకు బీజేపీ ఏం చేసిందని. సో ఒక హెల్ప్లెస్ కండిషన్. బీజేపీలో మొదటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి తెలుగుదేశంతో పొత్తు వల్లనే మేము ఎదగలేకపోయామన్నది తెలంగాణ బీజేపీలో ఒక బలమైన వాదన. అందుకే మీరు గమనించండి, 2014లో తెలంగాణలో 15 seats టీడీపీ గెలిస్తే 5 seats బీజేపీ గెలిచింది. అయినా కూడా బీజేపీ తెలుగుదేశంతో ముందే తెగదంపులు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ విడిపోక ముందే తెలంగాణలో టీడీపీ బీజేపీ విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే బీజేపీ శ్రేణుల్లో ఉండే బలమైన ఒపీనియన్ ఏంటంటే మేము తెలుగుదేశంతో కలవడం వల్ల నష్టపోతున్నామని. సో ఇప్పుడు ఇటీవల కూడా 2024లో కూడా చివరి నిమిషం వరకు బీజేపీ కలవలేదు. మీకు తెలుగుదేశంతో కలుస్తుందా లేదా అని చర్చ కూడా నడిచింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గనక బీజేపీతోనే ఉంటాను అని గనక నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా బీజేపీ టీడీపీతో కలిసేదే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా వెళ్ళి తెలుగుదేశంతో కలిశాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలితే అందరికీ నష్టం. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే టీడీపీ జనసేన కలిస్తేనే గేమ్ చేంజర్ అవుతారు. అంటే జగన్ ఓడిపోవాలన్నా జనసేన ఉనికి నిలబడాలన్నా క్లియర్గా ఆ స్టాండ్ తీసుకోవాలి అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చాలాసార్లు చెప్పాడు, నేను లాస్ట్ ఎలక్షన్లో చేసిన పొరపాటు చేయదలుచుకోలేదు అని. సో జనసేన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మూడవ కూటమిగా థర్డ్ ఫోర్స్గా అంటే వైసీపీ ఒకవైపు టీడీపీ ఒకవైపు
బీజేపీ జనసేన ఒకవైపు అనే అవకాశం ఇవ్వలేదు. బీజేపీకి ఆప్షన్ లేకుండా పోయింది. ఇక జనసేనతో కలిసి మీకు ఎమర్జ్ కాడు. తమిళనాడులో కూడా చూడండి, టీవీకే విజయ్తో కూడా సంప్రదింపులు జరిపారని అంటారు. విజయ్ ఏమో బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించే వ్యక్తే, అయినా కూడా ఆయనతో సంప్రదింపులు చెప్పారు. అది కూడా ఫెయిల్ అయినాక తర్వాత మధ్యలో అంతకుముందు రజనీకాంత్ను పార్టీ పెట్టించి రజనీకాంత్తో కలిసి పోటీ చేయాలనుకో, అది కూడా సక్సెస్ కాలే. ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ను పక్కకు తీసి ఏడీఎంకేలోని ఒక గ్రూప్తో రాజకీయం చేయాలనుకో, అది సక్సెస్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉండడమే తనకు ప్రాధాన్యత అని స్పష్టం చేశాడో, బీజేపీకి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. మీకు అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పనిచేస్తామన్న రోజు కూడా బీజేపీ లేదు. అదంతెందుకు మీకు వర్మ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలే కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు తప్ప సిద్ధార్థ్ నాథ్ సింగ్ దూరంగా ఉన్నాడు కానీ దాన్ని టచ్ కూడా చేయలేదు. అవును. సో అందువల్ల బీజేపీ మొదటి నుంచి ఆ డైలమా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అధికార కూటమిలోని మేమేం చేస్తామని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీ నరసింహరావు స్పష్టంగా చెప్పాడు. టీడీపీ వైసీపీ ఈ రెండిట్ల మధ్యనే రాజకీయం ఉంటే మాకేం ప్రయోజనం, ఈ రెండిట్లో ఎవరో ఒకరు ఓడిపోయి ఆ స్పేస్ మేము ఆక్రమించాలి అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ స్కోప్ పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక స్టాండ్ వల్ల బీజేపీకి లేకపోవడం వల్ల బీజేపీ అనివార్యంగా కూటమిలో భాగమైంది. సో కూటమిలో భాగమైన ఇప్పుడు బీజేపీ డైలమైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే అవకాశమే లేదు, పోరాడే స్కోపే లేదు, ప్రతిపక్షంలో లేదు, అధికార కూటమిలో ఉంది. ఏం చేయాలి? తెలుగుదేశం ఇచ్చే మరో 2 సీట్లు పెరిగితే ఆ 2 సీట్లు తీసుకొని పోవాలి. ఇది మొదటి సవాల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ. రెండో సవాల్ ఏంటంటే తెలంగాణలోనన్నా అధికారంలోకి వస్తాము విడిగా అనే యొక్క విశ్వాసం కలిగే రాజకీయ వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా జగన్ చంద్రబాబుల మధ్య, వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోలరైజేషన్ లేదు. ఇక్కడ త్రికోణ పోటీ ఉంది, మూడు స్తంభాల ఆట ఉంది. అక్కడ 2 పోల్స్ కదా. కంప్లీట్లీ పోలరైజ్డ్ పాలిటిక్స్లో బీజేపీకి స్పేస్ లేకుండా పోయింది, స్క్వీజ్ అవుతుంది అక్కడ. అందువల్ల వైసీపీతో ఉండలేదు, టీడీపీతో ఉంటే పెరగదు, వైసీపీతో కలవలేదు, వైసీపీ కూడా సిద్ధంగా లేదు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? బీజేపీ ఏం చేయాలి? అందులో ఒక బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నాయకత్వం కూడా బీజేపీకి అక్కర్లేదు. సో బీజేపీ క్లూలెస్, స్ట్రాటజీలెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక రకంగా కాంగ్రెస్ పరిస్థితి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. అంటే జనసేనతో కలిసి వెళ్ళినా సరే ఆ థర్డ్ ప్లేస్, జనసేనతో కలిసి వెళ్ళడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధమే. కానీ టీడీపీతో జనసేన తెగతెంపులు చేసుకుంటుందా అనేదే క్వశ్చన్ కదా. ఓకే, ఆ దశ వచ్చినప్పుడు బీజేపీ విల్ బీ ద ఫస్ట్ టు కమ్ అవుట్. మీరు చూస్తుండండి, కొంతమంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాలలో బాగా తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అంటే ప్రజల్లో గనక చంద్రబాబు పాలన పట్ల అసంతృప్తి బాగా పెరిగితే బీజేపీ జనసేనను కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ అసంతృప్తి ఇప్పుడు పెరిగలేదు ఇంకా. ఎందుకంటే అసంతృప్తి పెరిగితే దాని ప్రయోజనం మళ్ళీ జగన్కి వస్తుంది, కానీ వీళ్ళకి రాదు కదా, కూటమిలో భాగంగా ఉన్నప్పుడు రాదు కదా. సో అందువల్ల దే ఆర్ జస్ట్ సింప్లీ వెయిటింగ్. అంటే నిజంగానే టీడీపీ పట్ల అసంతృప్తి పెరిగిన రోజు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ముందుకు పోవాలని ఆలోచన. నేను చెప్పడం కాదు, నేను ఇదివరకు కూడా కోట్ చేశాను. ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలోనే చెప్పారు, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి తామే ప్రత్యామ్నాయం కావాలన్నది బీజేపీ అధిష్టాన లక్ష్యము అని చెప్పాడు. ఇది నేను చెప్పడం కాదు, రాధాకృష్ణ చెప్పాడు. రాధాకృష్ణ చెప్తే ఆథెంటిక్ కదా టీడీపీకి, నేను నాదన్నా ఆథెంటిక్ కాదు. సో అందువల్ల మీకు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఈ స్ట్రగ్లింగ్ ఫర్ అ పొలిటికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ స్పేస్, పొలిటికల్ పర్స్పెక్టివ్ ఏమి చెయ్యాలి అని. వాళ్ళకున్న ఇంకొక అవకాశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తక్కువ తీసుకొని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకోవడం. అంటే డిస్ప్రపోర్షనేట్ టు దేర్ యాక్చువల్ స్ట్రెంత్. ఇప్పుడు చూస్తున్నాం కదా రాజ్యసభ సీట్లు ఎట్లా తీసుకుంటున్నారు. సో రాజ్యసభ సీట్లు మీకు ఆఖరికి నాగబాబుకు వెళ్ళాల్సిన రాజ్యసభ సీటు కూడా బీజేపీ తీసుకోగలిగింది కదా. వాస్తవంగా బీజేపీకి ఏం బలం ఉందని రాజ్యసభ సీట్లు ఇవ్వాలి, కానీ తీసుకుంది కదా. జనసేనకి ఇవ్వకుండా బీజేపీకి ఇచ్చారు కదా. అందువల్ల కేంద్రంలో ఉన్న పవరు, మోడీ ప్రభావం వల్ల బీజేపీ కెన్ డిక్టేట్ థింగ్స్ టు టీడీపీ. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ద్వారా బీజేపీ అవసరమైన ప్రయోజనాలు పొందగలుగుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడుకు లోక్సభలో ఎన్ని సీట్లు వస్తాయన్నది ఇప్పుడు క్రైటీరియా కాదు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది
అది మన దేశ రాజకీయాలు ఏదో చక్రం తిప్పాలని చూస్తే అప్పటి రోజులు కావు. ఇక్కడ రాష్ట్రంలో చక్రం తెగిపోయి పడిపోయేటట్టు ఇరిగిపోయేటట్టుంది అని. అందుకే మీరు గమనించండి, 2019 ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు అసలు నేషనల్ పాలిటిక్స్ కూడా చూడలేదు మీరు, దృష్టి కూడా పెట్టలే. 2019 ఎలక్షన్ల ముందు ఒక ప్రయత్నం వేశాడు. ఎందుకంటే ఎవరైనా ఆలోచిస్తారు లోకేష్కి ఇక్కడ పగ్గాలు అప్పచెప్పి కేంద్రంలో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని. అది కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు కదా భారత రాష్ట్రం పెట్టి. కానీ కేసీఆర్కి అర్థమైంది, చంద్రబాబు నాయుడుకి అర్థమైంది అక్కడ ఏదో ఢిల్లీలో చేద్దాం అనుకుంటే ఇక్కడ అమరావతిలో దెబ్బతినే ప్రమాదం ఉందని. సో అందువల్ల ఇక టీడీపీ బీజేపీ కనుక ఫోర్స్ చేస్తే ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేము. సో ఆ రోల్ ప్లే చేస్తానికి ఉపయోగపడే అతన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతారు అని. అంటే టీడీపీతో బెటర్ రిలేషన్స్ ఉండి టీడీపీతో బెటర్ బార్గెన్ పొందడం, అలా కావాలనుకున్నప్పుడు మీకు సుందనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు నిలబడటానికి కారణం అది. అవును. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫైట్ చేసేది ఏం లేదు ప్రభుత్వంతో. ఎందుకంటే ప్రతిపక్షంలో లేరు, అధికార పార్టీ పైన ఇంకా అసంతృప్తి పెరిగి వీళ్ళు బయటికి రావాలి అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఉన్నదల్లా మోర్ నెగోషియేషనే, నో స్ట్రగుల్, నో ఫైట్. తెలంగాణలో వీధి పోరాటం కావాలి బీజేపీకి. వీధి పోరాటాన్ని నడపగలిగే నాయకుడు తెలంగాణలో కావాలి. ఆంధ్రప్రదేశ్లో వీధి పోరాటమే కాదు, అసలు వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం అంతకంటే లేదు. అందువల్ల తెలుగుదేశంతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ చేయగలిగే నాయకత్వం బహుశా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో వస్తుంది. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే దశకొచ్చే వరకు మీకు సోమవీర్రాజు లేడు పార్టీ అధ్యక్షుడిగా. పురంధేశ్వర్ వచ్చారు కదా, సోమవీర్రాజు ఎందుకు లేడు అందరికీ తెలుసు కదా. సోమవీర్రాజు ఇది క్రిటిక్ ఆఫ్ చంద్రబాబు. ఒక జగన్కు మద్దతుదారుడు అనే విమర్శలు ఉన్నాయి, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడుకి అయితే క్రిటిక్. సో అందుకే మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అందరికీ తెలుసు, వెంకయ్య నాయుడు, ఖమ్మం పార్టీ వీళ్ళంతా ప్రో తెలుగుదేశం. మీకు సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వీళ్ళంతా యాంటీ తెలుగుదేశం. 2 వర్గాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అందుకే మీకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుని ముందుకు వచ్చిందో, జీవీఎల్ నరసింహారావు కాంటెస్ట్ లేకుండా పోయాడు కదా. లేకపోతే విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీ క్యాండిడేట్ కావాలి కదా. సోమవీర్రాజు కాంటెస్ట్లోకి లేకుండా పోయాడు కదా. ఆయన సీనియర్ కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ ఆయన మంత్రి కాలేదు, ఏది కాలేదు కదా. మంత్రి సత్యకుమార్ అయ్యాడు కదా, వెంకయ్య నాయుడుకి సన్నిహితుడు కదా. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశంతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కావాలి. ఆ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కావలసిన నాయకుడు ఎంపిక అవుతాడు. అది అందుకే సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు నిలబడుతున్నాయి. బట్ ఎవరైనా టీడీపీతో ఘర్షణ కాదు, టీడీపీతో అవసరమైతే డిమార్కెట్ చేసుకునే నాయకుడి కన్నా టీడీపీతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే నాయకుడిని ఎంచుకుంటారు. అందువల్ల అక్కడ ఏముంది, అలాంటప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ ఎందుకు వస్తుంది? సార్ ఇది మరొకటి తెలంగాణలో అంశమే. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సార్, మీడియా మీద వాళ్ళు పెట్టే తమ్ముళ్ళు దీని మీద మనం చూసాం. బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక న్యూస్ ఛానల్ మీద అటాక్ చేయడం ఒకటే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. మీరు ఎక్కడ తిండి తింటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి చాలా అగ్రెసివ్గా జగదీశ్వర్ రెడ్డి గారు వార్నింగ్లు ఇచ్చారు. ఆ బయట ఒకసారి విందాం సార్ ప్లీజ్. మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపి ఏంది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళు ఏమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా, మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్. చెప్తాం తప్పకుండా, అందరి సంగతి చెప్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం. ఇది స్లాటర్ హౌసెస్ కూడా లీగల్ పర్మిషన్ ఉంటే స్లాటర్ చేసుకోవచ్చు. లీగల్ పర్మిషన్ ఉంటే స్లాటర్ హౌసెస్ కూడా ఒకటి జగదీష్ రెడ్డి కోపం రావడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు తీసేసినట్టున్నారు, చాలా అభ్యంతరకరమైన థంబ్నెయిల్స్ పెట్టారు.
అది వ్యక్తిగతంగా హాని చేసే రీతిలో తమ్నెల్స్ పెట్టారు, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, నిజం అది. సో అందువల్ల ఆ మేరకు అసహనాన్ని, కోపాన్ని వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. సో అది ఏ ఛానల్ చేసినా అది తప్పే. అందువల్ల ఫస్ట్ పాయింట్, బీఆర్ఎస్ నేతలకు వచ్చే కోపాన్ని వీ కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్. కానీ రెండవ సమస్య, ఏ న్యూస్ వేస్తారు? బీఆర్ఎస్ అడిగి తెలంగాణ భవన్లో పర్మిషన్ తీసుకొని న్యూస్ వేయరు కదా. సో తెలంగాణ భవన్లో అనుమతులు తీసుకొని న్యూస్ వేయరు. న్యూస్ మీడియా ఇస్ ఇండిపెండెంట్. అఫ్కోర్స్ న్యూస్ మీడియా ఇండిపెండెంట్గా లేదు కనుకనే ఈ సమస్యలు వస్తున్నాయి. బయాస్డ్గా ఉండడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఏదో ఒక రాజకీయ ఎజెండాలను మోసుకెళ్ళడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. మన ఇంకో 2-3 ఛానళ్ళు కూడా అన్నారు, మనకు అందరికీ తెలుసు ఆయన ఎవరిని అంటున్నాడని. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారని కూడా ఇంకో మాట పడాడు. మరి అంటే ఆయన జగదీష్ రెడ్డి దృష్టిలో తెలుగుదేశం దీని వెనకాల నుండి నడిపిస్తుందనా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్న మంచి సంబంధం వల్ల రేవంత్ పట్ల కూడా టీడీపీ అనుకూల మీడియా పాజిటివ్గా ఉండడం వల్ల బీఆర్ఎస్కి ఏమైనా ఆగ్రహం తెప్పిస్తోందా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన రెఫర్ చేస్తున్న మీడియా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి అనుకూలంగా వార్తలు రాసేటువంటి మీడియా. తెలంగాణలో కూడా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పట్ల, ముఖ్యంగా కాంగ్రెస్ పట్ల కాదు, సానుకూలంగా ఉంది అనేది వారి ఆరోపణ. బట్ అందువల్ల బీఆర్ఎస్ ఆరోపణ దీని వెనకాల ఎవరో ఉండి చేస్తున్నారని. బయాస్డ్ మీడియా అనేది డెమోక్రసీలో అలవాటైపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్ మీడియా ఎక్కడుంది? అందుకే తాజాగా ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపితే టీవీ ఛానళ్ళు, పత్రికల వ్యూవర్షిప్, రీడర్షిప్ తగ్గిపోతుంది. మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఈజ్ నౌ ద మేజర్ సోర్స్ ఆఫ్ న్యూస్. మీకు వరల్డ్ వైడ్గా ఇండియాలో కూడా 54% మేము యూట్యూబ్లో న్యూస్ చూస్తున్నామన్నారు. అక్కడ కూడా మళ్ళీ ట్రస్ట్ డెఫిసిట్ వచ్చింది యూట్యూబ్లో కూడా. సోషల్ మీడియాలో కూడా ఎట్లా పడితే అట్లా, కనీసం టీవీలలో, పత్రికల్లో కనీసం కొంతన్నా క్యూరేటింగ్ ఉంటుంది. అంటే మంచి, చెడు, రైటా, రాంగా అనే కాస్త స్క్రీనింగ్ ఉంటుంది. సోషల్ మీడియా అయితే మష్రూమింగ్, పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఇంకా అడ్డగోలుగా అయిపోయింది. బట్ ఏదైనా బయాస్డ్ మీడియాను ప్రశ్నించాల్సిందే, అనుమానమే లేదు. కానీ ఆ ప్రశ్నించే క్రమంలో మేము దాడులు చేస్తాము, అది చట్టం అంగీకరించదు. చట్టం అందులో ఒక రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించినటువంటి పార్టీ దాడులు చేస్తామని బహిరంగంగా బెదిరించడం సరైనది కాదు. వారి అసహనానికి ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను. బీఆర్ఎస్ కార్యకర్తల కడుపు మండడంలో రక్తం మరిగిపోవడం, ఈ భాష నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే కేటీఆర్ పైన ఆ రకమైన తమ్నెల్స్ పెట్టాక సహజంగానే కోపం వస్తుంది. అందువల్ల మీడియా షుడ్ ఆల్సో బిహేవ్ రెస్పాన్సిబిలిటీ. మనం విమర్శలు చేయొచ్చు, కానీ రాజకీయ పార్టీలు ఏంటంటే విమర్శల్ని కూడా అంగీకరించని పరిస్థితులు ఉన్నారు. ఇక ఇది ఎక్కడికి పోతుంది అనేది ఏమి చెప్పలేము. కానీ బహిరంగంగానే మేము దాడులు చేస్తాం ఇంకోటి బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తే తెలంగాణనే వ్యతిరేకించినట్లు, ఉద్యమకాలము మాటలు తెలంగాణ ఎక్కడ తింటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్లు. సో అందువల్ల తెలంగాణలో ఉండి మీరు తెలంగాణకు వ్యతిరేకం అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకం అంటే తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పదలుచుకున్నారు. అందువల్ల బీఆర్ఎస్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మీడియాలో ఉండే ఈ రకమైన ఒక రకమైన అనెథికల్ మీడియా బిహేవియర్ను ఖచ్చితంగా ఎవరమైనా ఖండించాలి. హైలీ బయాస్డ్ మీడియా కవరేజ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందులో క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మీడియా ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. యూ కెన్ ఆల్వేస్ క్రిటిసైజ్, దానికి ఒక పద్ధతి ఉంటుంది, రెస్పాన్సిబుల్గా క్రిటిసైజ్ చేయొచ్చు. లేనప్పుడు చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, లేదా డెమోక్రటిక్గా ప్రొటెస్ట్లు కూడా చేయొచ్చు, అభ్యంతరమే లేదు. కానీ మేము బలవంతంగా అటాక్లే చేస్తాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాం, తెలంగాణలో దాడులు చేస్తామంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ పొలిటికల్ బిహేవియర్. సో జనాన్ ఎప్పుడు కూడా కాజ్ లెజిటిమేట్ అయినా యాక్షన్ కూడా లెజిటిమేట్ ఉండాలి. కాజ్ లెజిటిమేట్ అయి యాక్షన్ ఇల్లిజిటిమేట్ ఉండకూడదు. కాజ్ ఇల్లెజిటిమేట్ అయి యాక్షన్ లెజిటిమేట్ ఉండకూడదు. కాజ్ అండ్ యాక్షన్ రెండూ కూడా లెజిటిమేట్ అయి ఉండాలి. కాజ్ లెజిటిమేట్ నేను ఒప్పుకుంటాను. అలాంటి కవరేజ్కు పట్ల వారు కోపాన్ని వ్యక్తం చేయడం, అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం ఈజ్ రైట్.
కానీ యాక్షన్ మీద దాడులు చేస్తాం, తెలంగాణ ఎట్లుంటామో చూస్తాం. ఇవి మనం తెలంగాణ ఉద్యమాల్లో చాలా చూసాం కదా. భూములు ఆక్రమించుకున్న అందరూ భూములు లాక్కుంటా ఉన్నాడు, ఎవరు భూమి లాగింది లేదు. మీకు లగడాపాటి రాజగోపాల్, పద్మాలయ స్టూడియోస్ ధర్నాలు చూసాం, ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పాం. ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా కొట్టాడు తప్ప కేసీఆర్ 11 ఏళ్ళు ఏం కాలే. అయ్యప్ప సొసైటీ చూసాం, ఇవన్నీ చూసాం. తెలంగాణలో సినిమాలు ఎట్లా తీస్తామన్నారు, వాళ్ళకే అవార్డులు ఇచ్చి గౌరవాలు ఇచ్చి వాళ్ళే మీకు మళ్ళీ కేసీఆర్ను కేటీఆర్ను పోడడం మనం చూడలేదా? మీకు ఎల్బీ స్టేడియం సాక్షిగా అందరం చూశాం కదా. సో ఇవన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో చూసింది. అప్పుడంటే కొత్తదనం. ఇప్పుడు 11 ఏళ్ళ అనుభవం కూడా చూశారు, 10 ఏళ్ళ అనుభవం కూడా చూశారు కదా. 10 ఏళ్ళ అనుభవంలో కూడా మరి ఏం చేశారనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల ఈ బెదిరింపులు హెచ్చరికలు కరెక్ట్ కాదు, అభ్యంతరం చెప్పడానికి హక్కు ఉంది. సరే మరొక అంశం, సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే చాలా అనర్థాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అన్నాం. సడన్గా ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చేంజ్ అవుతుంది? ఒకసారి బయట వినండి సార్ ప్లీజ్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజుగానే మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా 1 గంట 2 గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం, తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది. అదే జరిగింది. రైట్ సార్, ఇది అంటే ఏదైతే వివేక హత్య టైంలో అప్పుడు తప్పు చేసాము, రైట్ డిసిషన్ తీసుకోలేకపోయాం, అప్పుడే సీజ్ చేసేలా ఉన్న అర్థంతో ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా వివేక హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో పోలిస్తే బహుశా ఇప్పుడే ఎక్కువ సమయం ఉన్నట్టున్నాడు, నాకు గుర్తులేదు సరిగ్గా. కానీ వివేక హత్య తర్వాత సీఎంగా ఉన్న పీరియడ్తో పోలిస్తే ఇప్పుడు 1 year దాటిపోయింది కదా. అవును. మరి వివేక హత్య కేసు ఏమైంది? సునీతకు న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు మరి వివేక హత్య కేసులో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకేయలేకపోతున్నారు? ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటి? ఆ కేసు సిబిఐ పర్వ్యూలో ఉంది. కేంద్రంతో లింక్ అయి ఉన్న ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు నిస్సహాయతే మనకు కనబడుతోంది. అదంతేందుకు జగన్కు అదాని 1750 కోట్లు లంచం ఇచ్చాడంటే కూడా ఏమీ చేయలేని పరిస్థితి కదా. ఆ ఒప్పందాలు కూడా రద్దు చేయలేదు కదా, కనీసం ఒప్పందాలు కూడా రద్దు చేయలేదు. ఒప్పందాలు రద్దు చేస్తే 3000 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని సమర్థించుకున్నారు కదా. పోనీ ఒప్పందాలు రద్దు చేయకండి, లంచం తీసుకున్నాను ఎందుకు లోపలేయలేదు జగన్మోహన్ రెడ్డి? మీరే చెప్పారు కదా, కోర్టుకు వెళ్ళారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు వాదించారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు, అవినీతి జరిగింది అని చెప్పారు కదా. మరి అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఇప్పటికీ కూడా దానిపైన ఇంతవరకు ఒక్క కేసు లేదు? కారణం అక్కడ గౌతమ్ అదానీ ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు. ఇక్కడ సిబిఐ ఉంది. నరేంద్ర మోడీ జగన్ను ఏమీ అనడు అని ఉంటే సిబిఐ ఈడీ 10-11 ఏళ్ళకి ఏం చేసింది? అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఇలా చాలామంది లోపలేశారు కదా. ఏం జగన్మోహన్ రెడ్డికి 11 ఏళ్ళుగా కాపాడుతున్నది ఎవరు? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయత. లేకపోతే సిబిఐ కేసు ఏమైంది? అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన కేసు ఇంతవరకు సిబిఐ తేల్చలేకపోయింది కదా. మరి ప్రపంచంలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా 11 ఏళ్ల పాటు, 11 ఏళ్ళు కూడా దాటిపోయింది కదా, బెయిల్ మీద ఉండగలుగుతారా? అసలు సిబిఐ కానీ ఈడీ కానీ బెయిల్ రద్దు చేయమని ఎప్పుడైనా అడిగిందా? అసలు కనీసం ఆ కేసు ఒక్క ఇంచైనా ముందుకు జరిగిందా జగన్ మీద ఉన్న కేసులో? ఇప్పటికైనా అర్థమవుతలేదా మోడీ ఎటువైపు ఉన్నాడని? సో అందువల్ల ఇప్పుడు ఏమనాలి? అప్పుడు సిబిఐకి అప్పచెప్పని సన్న సమయంలో బహుశా చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, అనవసరంగా ఈ సిబిఐకి పోయింది, మనమే ఈ కేసును గట్టిగా పట్టుకొని లోపలేసేంటే అయిపోయేది, మనం అధికారం కోల్పోయాం, దాంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సిబిఐకి అప్పచెప్పాడు. సో సిబిఐకి చెప్పే వరకు ఆగిపోయింది మొత్తం కదా. సో సిబిఐకి అప్పచెప్పేసిండు, అయిపోయింది కదా. సో అందువల్ల సిబిఐ టేక్ ఓవర్ చేయగానే సిబిఐ ఏమీ చేయడం లేదు కదా, నథింగ్ కదా, నో యాక్షన్. సో 1 year అయినా ఎందుకు యాక్షన్? ఎందుకు టీడీపీ నాయకులు ఎవరు మాట్లాడతలేరు? వివేక హత్య కేసులో న్యాయం జరగాలి అని ఈ 1 yearలో టీడీపీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు గమనించండి, ఎక్కడ మాట్లాడలేదు. మీరు చూడండి, సునీతమ్మకు న్యాయం జరగాలని ఎవరైనా మాట్లాడుతున్నారా?
కంప్లీట్ మర్చిపోయాను కదా. సో ఎందుకు జరిగింది? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అడ్డుకున్నాడు కర్నూలు హాస్పిటల్లో మనం చూసాం కదా, అరెస్ట్ చేస్తానికి వస్తే. ఇక అదంతా ఫైబర్ గ్రిడ్ కేసు ఉంది. ఏమైంది? అక్కడ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డి తొలగించారు తప్ప, అంటే తన సొంత పార్టీ నాయకుని పక్క పెట్టారు చైర్మన్ను. ఆఖరికి ఆయనతో ఫోన్లో కూడా ఎవరు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, లోకేష్ మాట్లాడలేదు. కనీసం మీరు రాజీనామా చేయకండి, ఆయనకి ఇంతవరకు పార్టీలో అసలు ఏ అవకాశం ఇవ్వలేదు, కంప్లీట్ దూరం పెట్టండి. ఎందుకు ఆయన చేసిన పాపం ఏంటి? జీవి రెడ్డి 3 ఏళ్ల పాటు తెలుగుదేశానికి కోసం అన్ని టీవీ ఛానల్లో జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఫైట్ చేశాడు. ఇచ్చిన రివార్డ్ ఏంటి? ఆయన రాజకీయాల్లో లేకుండా పోయాడు. ఎందుకు? ఆయన దొంగలు పట్టిస్తా అన్నాడు. దొంగలు ఎట్లా పట్టిస్తారు? దొంగలు వైసీపీ వాళ్ళైనా దొంగలు ఎట్లా పట్టిస్తావు నువ్వు అని కోపం. ఏమన్నారు? నాకు ఆశ్చర్యం వేసింది. మీకు రాధాకృష్ణ వ్యాఖ్యలు అయితే ఆయన ఎండి సామాజిక వర్గం పలానా, ఆ సామాజిక వర్గానికి కోపం వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్లో కులాల ఆధారంగా రాజకీయాలు చేస్తారు కదా అట. అసలు ఇది ఎక్కడ లాజిక్ అండి? సామాజిక వర్గాల ఆధారంగా అవినీతి కేసులు ఉంటాయా? ఆ రకంగా రాశారు, అంటే ఆ రకంగా డిఫెండ్ చేశారు జీవి రెడ్డి కేసులో. అదేం జరగలేదు కదా. సో మీకు ఏమైంది? సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏమైంది? సీజ్ ఎక్కడైంది షిప్? ఇప్పటికి ఏమైంది పేర్చడానికి? సో ఈ కనబడుతుంది. విజయసాయిరెడ్డి ఏమైంది? ఒక్కసారి ఆయన జగన్ వైపు నుంచి బయటకు వచ్చాడు, బీజేపీ వైపు చూస్తున్నాడు. కథం విజయసాయి నిన్నటి దాకా మనం ఏమిన్నాం? ఏటు జగన్ పాపాలు, రాజశేఖర్ పాపాలు అన్నిటికీ విజయసాయిరెడ్డి మూలమని నిన్నామా లేదా? మరి విజయసాయిరెడ్డి మీద టీడీపీలు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు అంత కామైపోయింది కదా. రేపో మాపో ఆయన కూటమిలో చేరి బీజేపీ తరఫున పార్లమెంటుకు పోయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పక్కన నిలబడితే మనమే చూస్తాం. అప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వారు ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే ప్రమాదం ఉంటుంది. పార్లమెంట్లో మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు విజయసాయిరెడ్డి లాంటి నాయకులు కావాలని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఇది రాజకీయాల్లో మనం నిరంతరం చూస్తున్న కేసు కదా. రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూములు, వార్తలు ఎందుకు ఉండదు? ఏమైంది పెద్దిరెడ్డి రామచంద్ర భూములు? ఏమైనా ఎవరికి ఏం కేసు అయింది ఇప్పటికీ? సో ఎవరి మీద ఏం కేసు అవుతుంది? ఇది టీడీపీలో దిగువ స్థాయి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూడండి సరిపోతుంది. మీరు ఏం చేయకండి, ఒక 2 నెలల ఆంధ్రజ్యోతి ముందేసుకొని పేజ్ 1 చదవండి, మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ అనివార్యంగా దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పే క్రమంగా మనం ఆ రోజు గట్టిగా ఉంటే, ఆ రోజు గట్టిగా లేరండి, ఈరోజు గట్టిగా ఉండండి. ఈరోజు వివేక్ హత్య కేసులో లోపలేయండి కారకులైన వాళ్ళను. ఈరోజు మీకు మిగతా ఈ అదాని సోలార్ ఎనర్జీ కుంభకోణంలో 1750 కోట్లు తిన్నారని అమెరికా కోర్టులో కేసు ఉంది కదా, దాని కారకులైన వాళ్ళు లోపలేయండి. ఫైబర్ గ్రిడ్ కారణమైన లోపలేయండి. ఇవన్నీ లోపలేయండి. అది వదిలేసి ఇప్పుడు కారు కింద సింగయ్య పడ్డాడు, సింగయ్యను జగనే చంపాడు. సో సాక్షిలో ఇలా మాట్లాడితే యాంకర్ను లోపలేస్తాం. అసలు వదిలేశారు కదా. అసలు వదిలేసి ఇప్పుడు ఏ కేసులు పోతున్నాయి? మీరు వివేక హత్య కేసు కన్నా కారు కింద పడ్డ కేసు పెద్ద కేసు అవుతుందా? అవును. కోర్టులో ఏమన్నది? అందుకే అయ్యా కారు కింద మనిషి పడితే ప్రయాణికులకు ఎట్లా కారణం అవుతుంది కోర్టు అన్నది. గెస్ట్ ఏదో మాట్లాడితే యాంకర్కి ఎట్లా అవుతుందని కమ్యూనిటీ కేసులు అన్నది. అసలు బలమైన కేసులు వదిలేసి వివేక హత్య కేసు ఈ కేసులు పట్టుకుంటున్నారు కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. వివేక కేసు పక్కకు పోయింది, సోలార్ పవర్ కేసు పక్కకు పోయింది, ఫైబర్ కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాయి కదా. ఏ కేసులు అవుతున్నాయి? పోలవరం రీటెండరింగ్లో కుంభకోణం కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాక విశాఖలో భూములు మీద భూములు ఆక్రమించారని చెప్పారు కదా. విశాఖలో భూములు ఆక్రమించడం ఎవరి మీద చర్య తీసుకున్నారు చెప్పండి? ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నారు? సో ఏటు విజయసాయిరెడ్డి మీద కంప్లీట్ టార్గెట్ పోయింది కదా. అవును. సో అందువల్ల రాజకీయాల్లో మనకు తెర ముందు జరిగేది చాలా తక్కువ, తెర వెనుక జరిగేదే చాలా ఎక్కువ. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు తెర వెనుక జరిగేదంతా తెలుస్తుంది కనుక మనం చెప్తే చాలామందికి వెంటనే అర్థం కాదు. బట్ 4 రోజుల తర్వాత అర్థం కాకపోతే ఎక్కడ పోతుంది? 4 రోజులు కాకపోతే 5 రోజులకు అర్థమవుతుంది కదా. సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే ఎమ్మెల్యేలని సీరియస్ అవుతున్నారు? ఏడాది దాటిపోయింది అంటే ఏంటి వినట్లు లేదా? వాళ్ళకి పాలన తెలియట్లేదండి. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే వైఖరి అనుసరించాడు. నా పైన వ్యతిరేకత కాదు, మీ పైన వ్యతిరేకత అని చెప్పి ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలందరినీ క్యాండిడేట్ల మార్చి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసి చిలకలూరుపేట విడుదల రాజ్యం తీసుకొచ్చి గుంటూరు టౌన్లో పెట్టి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నవాడిని ఇంకెక్కడో గోదావరి జిల్లాలో పంపించి సో తన ప్రతాపాన్ని అంతా చూపెట్టాడు జగన్. ఏమైంది? ప్రజలు ప్రతాపాన్ని చూపెట్టారు.
సో రాజకీయాల్లో ఎట్లుంటుందంటే నాయకుడు తాను తప్ప ప్రపంచం అంతా తప్పు చేస్తాను అనుకుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అదే కానీ నేను కరెక్టు, కానీ ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు సరిగా, వీళ్ళ వల్ల నాకు నష్టం అవుతుంది అని. ఎమ్మెల్యేలు జగన్ ఆ రూమ్లోకి వెళ్ళి జగన్ చెప్పిందంత విని ఏమయ్యా నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అంటే అక్కడ కామ్గా ఉండి బయటకు వచ్చి ఏమనుకుంటానేమో ఆయన వల్లనే మాకు చెడ్డ పేరు వస్తుంది అని బయట గులిగిన సంగతి మనకు తెలియదా? అవును, మీ ముందట నా ముందట ఏదైనా ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ఇట్లా, అసలు వ్యతిరేకత జగన్ పైన ఉంది, అది ఆయన అర్థం చేసుకుంటలేడని. కానీ 175 సీట్లు 164 సీట్లలో ఓడిపోతే అది జగన్ పట్ల వ్యతిరేకత లేకుండా సాధ్యమవుతుందా? ఎమ్మెల్యేల మధ్యనే పైననే వ్యతిరేకత అయితే అవుతుందా? ఇక్కడ కూడా సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైంది. ఆ అసంతృప్తి నుంచి ప్రభుత్వంలో ఉన్న వారికి, ప్రభుత్వ పెద్దలకు అసహనం మొదలైంది. ఆ అసహనాన్ని ఎవరి మీద చూపాలి? మరి అసంతృప్తి ఎందుకు మొదలైంది? మీరు ఇచ్చిన వాగ్దానాలేమో చాలా ఎక్కువ, అలవి కాని వాగ్దానాలు ఇచ్చారు. 1000 కోట్ల అప్పులు చేసినా ఆ వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి. అందుకే సూపర్ 6 అమలైందా అని అడిగితే నోరు మందమంటాం, మీరు ఇంకేమన్నా అడిగితే మీ మీద బూతులు తిడుతాం సోషల్ మీడియాలో. సో ఈ అటాక్ తప్ప ఇవన్నీ ప్రజలు నిలబెట్టవు. అల్టిమేట్గా ప్రజలు అడుగుతారు కదా, మీరు అడుగు నేను అడుగుడు ఓన్లీ వార్నింగ్ సిగ్నల్. మనం అడగకపోయినా వాళ్ళు అడుగుతారు ప్రజలు. మనం అడగకపోయినా మీడియాలో ఉన్న వాళ్ళు ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు అమర్త్య సేన్. సో మనం అడిగినా ప్రతిపక్షాలు అడిగినా దే ఆర్ ఓన్లీ వార్నింగ్ సిగ్నల్. అధికారంలో ఉండాలి 10 కాలాల పాటు అనుకునేవారు ఈ వార్నింగ్ సిగ్నల్స్ను ఆహ్వానించాలి, మెచ్చుకోవాలి, మీ వల్ల మాకు లాభం జరుగుతుంది అని. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ వార్నింగ్ సిగ్నల్స్ని కట్ చేయాలని చూస్తారు. వార్నింగ్ సిగ్నల్స్ కట్ అయితే ఏం జరుగుతుంది? మీకు వార్నింగ్ రాదు అంతే, కానీ మీకు ప్రజలే ప్రశ్నించలేదు ఆగదు కదా. సో అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, క్షేత్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. సో దాంతో చంద్రబాబు నాయుడులో అసహనం మొదలైన మాట నిజం. అందుకే పదే ఎమ్మెల్యేలు అంటున్నారు. దానికి అనుకూల మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, కానీ ఎమ్మెల్యేలు ఆయన దెబ్బతీస్తున్నాడని. మరి ఆ ఎమ్మెల్యేలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే అన్నాడు, మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నాడు, నువ్వే కానీ వాళ్ళని పెట్టింది అన్నారు. ప్రజలు అందుకే తీర్పు చెప్పారు. చంద్రబాబు నాయుడు తప్పుందా ఒప్పుందా అన్నది కాదు, ఇప్పటికీ నిజమే, అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత లేదు, వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన ఉంది, అది కరెక్ట్. కానీ అల్టిమేట్గా అది అక్కడే ఉండదు. అది అక్కడే ఉండకుండా అది ఇంకా పై లెవెల్కి వెళ్తుంది. అందువల్ల ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, నాయకత్వం కాదు, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మార్చి పడేస్తాం. ఇవాళ కూడా వచ్చింది చూడండి, మీకు ఇట్లా చేస్తే నేను మార్చి పడేస్తాం అని. సో మార్చినా కూడా జగన్ గెలవలేదు, అది మర్చిపోకూడదు కదా. అల్టిమేట్గా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా, అధికారులు తప్పులు చేసినా మీరు ఒకసారి అధికారుల మీద పడేస్తారు, అధికారులు తప్పు చేస్తున్నారని. అల్టిమేట్గా దానికి జవాబు చెప్పాల్సింది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీయే. యూ కెనాట్ త్రో ద బ్లేమ్ ఆన్ సమ్వన్ ఎల్స్ కదా. సార్, మరొక వైపు ఆసిఫ్ మున్నీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తీవ్రవాదంపై పాకిస్తాన్ పోరాటం చేస్తుంటే భారత్ కావాలని దాన్ని డైవర్ట్ చేస్తుందట. ఆ బయట విందాం సార్, బయట ప్లే చేయండి. Political leadership marked by a troubling absence of strategic foresight has twice undertaken acts of unprovoked aggression against Pakistan. On both occasions, their recklessness was met with Pakistan's resolute response, which not only preserved national honor but also averted a dangerous broader regional escalation. Any enemy acting on perceived vulnerability of Pakistan under the illusion of strategic impunity or miscalculation would get an assured, swift and a very tends to exploit its so-called strategic relevance, hubristic mindset and military capacitation for adventurism aimed at political gains. In recent years, under the pretext of counter-terrorism, India's political leadership, marked by a troubling absence of strategic foresight, has twice undertaken acts of unprovoked aggression against Pakistan. On both occasions, their recklessness
was met with Pakistan's resolute response, which not only preserved national honor but also averted a dangerous. Right. సో దీనికన్నా అబద్ధాలు, ప్రగల్భాలు, పనికిమాల కబుర్లు ఇంకోటి ఉండవు. ఏంటి అన్ప్రొవోక్డ్ అటాక్ అట. ఏం పహల్గామ్లో దాడి జరగలేదా? దాని వెనుక పాకిస్తాన్ లేదా? పుల్వామాలో దాడి జరగలేదా? ఇదే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ బహిరంగానే చెప్పాడు కదా, ఇట్ ఈస్ పుల్వామా ఈజ్ అవర్ టాక్టికల్ బ్రిలియన్స్ అన్నాడు. బిల్వాల్ భుట్టో చెప్పాడు, ఎస్ వీ హ్యావ్ ఎ పాస్ట్, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన చరిత్ర మాకుంది అని బిల్వాల్ భుట్టో అన్నాడు. మీకు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, ఎస్ వీ హ్యావ్ డన్ ద డర్టీ వర్క్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూకే అన్నాడు. సో పాకిస్తాన్ లో తీవ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు ఆర్మీ నాయకులు అటెండ్ అయ్యారు. లష్కరీ తోయిబా టెర్రరిస్టులతో కలిసి పాకిస్తాన్ మంత్రులు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? అందువల్ల ఈ చెత్త వాగుడు తప్ప ఏముంటుంది దీంట్లో? అన్ప్రొవోక్డ్ ఏం మన ఎప్పుడైనా పహల్గామ్ దాడి జరగకపోతే ఆపరేషన్ సింధూర్ జరిగేది కాదు, పుల్వామా జరగకపోతే బాలాకోట్ స్ట్రైక్ జరిగేది కాదు, యూరీ జరగకపోతే సర్జికల్ స్ట్రైక్ జరిగేది కాదు, కార్గిల్లో చొరబడితేనే కదా మనం యుద్ధం చేసింది. అందువల్ల ప్రతిసారి ప్రొవోక్ చేసేది పాకిస్తాన్. మళ్ళీ అన్ప్రొవోక్డ్ అటాక్ ఆన్ ఇండియా అంటే ఎంతకన్నా అరాచకత ఇంకోటి ఉంటుందా? ఇక రెండవది, తీవ్రవాదాన్ని మేము పోరాడుతుంటే భారతదేశం డైవర్ట్ చేస్తుందట. దాని అర్థం ఉన్నది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు? ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టిన దేశం ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడితే ఇంకంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? సో ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? యునైటెడ్ నేషన్ నిషేధించిన తీవ్రవాదులు కదా, మనం చెప్పడం కాదు కదా. హఫీజ్ సయీద్, మీకు మసూద్ అజర్లు, తైమూర్ రాణా, డేవిడ్ హెడ్లీ, దావుద్ గిలానీ వాడి పేరు, వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఎక్కడుంది? పాకిస్తాన్లో లేదా? ఇండియన్ అడ్రస్ ఎక్కడుంది? ఇండియన్ అడ్రస్ ఒక మైక్రోసాఫ్ట్ అధినేత, ఒక గూగుల్ అధినేత అడ్రస్లు ఇండియాలో ఉన్నాయి. తీవ్రవాదుల అడ్రస్లు పాకిస్తాన్లో ఉన్నాయి. అలాంటి దేశం నేను తీవ్రవాదంపై పోరాడుతున్నా. అసలు తాలిబాన్లను సృష్టించింది మీరు, ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది మీరు. ఇంతకన్నా అరాచకత్వం ఇంకోటి ఉంటుంది. ఇక మూడవది, ఇండియాకు రెజల్యూట్ రెస్పాన్స్ ఇచ్చిందట. ఏం రెజల్యూట్ రెస్పాన్స్ ఇచ్చారు? వాళ్ళ ప్రైమ్ మినిస్టరే షబాజ్ షరీఫే చెప్పాడు కదా, నిజమే మా ఎయిర్ బేస్ ధ్వంసమైంది, నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ ధ్వంసమైంది, బ్రహ్మోస్ మేము ఆపలేకపోయాం, ఇవన్నీ వాళ్ళే చెప్పుకున్నారు కదా. సో చెప్పుకున్న తర్వాత మరి ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు? పాకిస్తాన్ ఫోన్ చేసిందా, ఇండియా ఫోన్ చేసిందా? పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసేంత వరకు భారతదేశం కాల్పులే ఆపలేదు కదా. సో ఎవడు ముందు నువ్వు నిజంగానే అంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చుంటే మరి ఎందుకు కాల్పులు ఆపమని అడుక్కున్నావు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఈ మధ్య ట్రంప్ దగ్గర పోయి వచ్చినాక బలుపు ఇంకా పెరిగింది, ధైర్యం ఇంకా పెరిగింది. అంత తప్ప ఏముంటుంది? సార్ ఉక్రెయిన్పై రష్యా దాడి ఒక్క రోజులోనే 777 డ్రోన్లు, 60 మిషన్లతో అటాక్ అట్ట. అసలు ఏంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం? అంటే ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడని అర్థమవుతుంది. ట్రంప్ ఆల్రెడీ యుక్రెయిన్తో మినరల్స్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్ ఖనిజ సంపద అమెరికా తీసేసుకుంటోంది. కానీ ఉక్రెయిన్పై దాడిని మాత్రం ట్రంప్ ఆపలేకపోతున్నాడు. అందుకే జెలెన్స్కీ ఏమడిగాడు, మాకు రక్షణ గ్యారంటీలు కావాలి అంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఏమన్నాడు, అమెరికాతో మీకు మినరల్ డీల్ కుదుర్చుకుంటే ఆటోమేటిక్గా అదే రక్షణ కదా అన్నాడు. ఏమైంది? ఇప్పుడు మినరల్ డీల్ కుదుర్చుకున్న తర్వాత కూడా రష్యా అటాక్ చేస్తుంది. మరి అమెరికా ఏం చేస్తుంది? అమెరికా మీద నమ్మకంతో ఉక్రెయిన్ వాడు రంగంలో యుద్ధంలో దిగాడు. అమెరికా చేతులు ఎత్తేసింది. ట్రంప్ నేను 24 గంటల్లో యుద్ధం ఆపుతానన్నాడు. సో పుటిన్తో మాట్లాడినా, నా ఒక్కంతోనే పుటిన్ మాట్లాడతాడు అన్నాడు. జెలెన్స్కీతో మాట్లాడిండు. మరి ఏం జరుగుతుంది? అందువల్ల ట్రంప్కి అర్థం కావాల్సిందంటే పుటిన్ ఈజ్ నాట్ అసీమ్ మునీర్. అసీమ్ మునీరేమో ట్రంప్ చెప్తే వింటాడేమో, నువ్వు వెళ్ళి ఇండియాతో మాట్లాడుకో ఆపే అంటే వింటాడు. బిల్ క్లింటన్ చెప్పాడు ఆ రోజే, నువ్వు వెళ్ళి యుద్ధం ఆపే అంటే ఆపేసింది పాకిస్తాన్ వాడు. కానీ పుటిన్ అలా కాదు, పుటిన్ అసీమ్ మునీర్ కాదు. అది ట్రంప్కి అర్థం కావాలి. ట్రంప్ చెప్తే పుటిన్ డ్యాన్స్ చేస్తానికి. పుటిన్ ఈజ్ ఎ రష్యాస్ లీడర్. సో పుటిన్ ఏం చేస్తున్నాడు? అమెరికా
వైఖరిని, ట్రంప్ వైఖరిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. ఫండమెంటల్ డిఫరెన్సెస్ పర్మనెంట్గా సాల్వ్ అయ్యేదాకా నేను వినను అంటున్నాడు. ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏంటి? ఉక్రెయిన్ నాటోలో మెంబర్ కాకూడదు అన్నది పర్మనెంట్ గ్యారంటీ కావాలి, రిటర్న్ గ్యారంటీ కావాలి. ఉక్రెయిన్ ఒక న్యూట్రల్ కంట్రీగా, బఫర్ జోన్గా ఉండాలి. సో ఇది మాత్రమే శాశ్వత పరిష్కారం అనేది పుటిన్ వాదన. మీరు కాల్పుల విరమణ కుదుర్చుకున్నా అది ఎక్కువసేపు నిలబడదు అని. ఆ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రంప్ ముందుకు రావడం లేదు. ట్రంప్ ఏంటంటే ట్రేడ్తో యుద్ధాలు ఆపుతాననే భ్రమల్లో ఉంటాడు. సో ట్రేడ్తో యుద్ధాలు ఆపుతాను, ఫోన్ కాల్స్తో యుద్ధాలు ఆపుతాను, పిచ్చి పిచ్చి సోషల్ మీడియా పోస్టులతో యుద్ధాలు ఆపుతాను అని అనుకుంటాడు. సో అవన్నీ ఏవి కావని అర్థమైపోయింది. అమెరికా తీవ్రమైన శాంక్షన్స్ పెట్టినా పుటిన్ ఆగుతలేడు. అమెరికా యునైటెడ్ నేషన్స్లో రష్యాకు అనుకూలంగా ఓటు వేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల మీకు అర్థం కావాల్సింది ఇది వెరీ వెరీ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.